హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో షుగర్ బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను. కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో వైట్ బీడ్స్ అలానే మీకు పైన కనిపిస్తున్న కట్ బీడ్స్ ఇంకా స్టోన్ లేస్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. బిగినర్స్ అయితే స్టార్టింగ్లో నీడిల్కి ఒకే బీడ్ని ఎక్కించి కుట్టడం ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత 2-3 బీడ్స్ని ఎక్కించి కుట్టడం స్టార్ట్ చేయండి. అవి కూడా మెయింటైన్ చేయగలిగిన తర్వాత ఇలా నీడిల్కి ఎక్కువ బీడ్స్ని ఎక్కించి స్టిచ్ చేయడం చేయండి. స్టార్టింగే ఎక్కువగా నీడిల్కి బీడ్స్ అయితే ఎక్కించి కుట్టొద్దు, ఎందుకంటే మనం కుట్టడం ముఖ్యం అన్నమాట. మనకి ఎక్కువగా నీడిల్కి బీడ్స్ ఎక్కించుకోవడం కాదు. స్టార్టింగే ఎక్కువగా నీడిల్కి బీడ్స్ ఎక్కించడం వల్ల మనకి కుట్టేటప్పుడు అవి జారుతూ ఉంటాయి. సో అందుకని ఆ ప్రాబ్లం నుండి మనం దూరంగా ఉండాలంటే స్టార్టింగ్లో ఒక్కొక్క బీడ్ని మాత్రమే నీడిల్కి ఎక్కించి స్టిచ్ చేయండి. ఈ వైట్ బీడ్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. 2 షుగర్ బీడ్స్ లైన్స్ మధ్యలో ఒక వైట్ బీడ్స్ లైన్స్ని వేసి డిజైన్ చేసినట్టయితే చాలా బాగుంటుందన్నమాట. సో మనకి ఈ బీడ్స్ కుట్టడం వస్తే చాలండి, మనం డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు బ్లౌజ్కి. సో ఇలా దగ్గరగా అయితే పూసలను కుట్టాలి. మీకు పైన కనిపిస్తున్న కట్ బీడ్ లైన్ అనేది ఇంతకు ముందే స్టిచ్ చేశానండి. ఆ క్లిప్స్ అనేవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే అవి కుట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలన్నమాట. అవేంటో నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడైతే ఈ స్టోన్ లేస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. స్టోన్ లేస్ని కొద్దిగా కట్ చేసుకొని గ్లూ స్టిక్తో అంటించుకోవాలి క్లాత్కి. ఎందుకంటే స్టార్టింగే మనకి ఇది స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో దాని నుండి మనం దూరంగా ఉండాలంటే ఫస్ట్ ఈ స్టోన్ లేస్ని అంటించుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇలా లైట్గా గ్లూ అనేది అప్లై చేసి లేస్ అతికించాలి. ఒక 5 minutes ఆగితే డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కుట్టాల్సి ఉంటుంది. ఇలా మన వైపు ఒక చైన్ తీసి మనకి ఆపోజిట్లో ఒక చైన్ వేయాలన్నమాట. మళ్ళీ రివర్స్ వచ్చి ఇంకొక చైన్ వేయాలి. చూడండి, మన వైపు ఒకసారి చైన్ వేసి దానికి ఆపోజిట్లో ఇంకొక చైన్ వేయాలి. అలానే మళ్ళీ మన వైపు వచ్చి ఇంకొక చైన్ వేయాలి. ఇలా బిగినింగ్లో ప్రతి స్టోన్ దగ్గర ఇలా చైన్స్ వేయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకి స్టోన్ లేస్ అనేది ఎక్కువ పట్టదన్నమాట, తొందరగా ప్రాక్టీస్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడైతే ప్రాక్టీస్ అవుతుందో, ప్రాక్టీస్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా బ్లౌజ్కి డిజైన్ వేసేటప్పుడు 2 స్టోన్స్ మధ్యలో స్టిచ్ అనేది వేయాలి. అది నేను ముందు చూపిస్తాను. చూడండి, మొదటగా అయితే ఇలా 1 స్టోన్ దగ్గర స్టిచ్ అయితే వేయాలి. జాగ్రత్తగా గమనించండి. మన వైపు ఒక చైన్ వేసి దానికి ఆపోజిట్లో ఇంకో చైన్ వేసి మళ్ళీ రివర్స్ వచ్చి ఒక చైన్ వేయాలి. మళ్ళీ డౌన్కి వచ్చి అదే ప్రాసెస్ అనమాట, రివర్స్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి, 2 చైన్లకు చైన్స్ వేస్తాను 2 స్టోన్లకి. మనం బ్లౌజ్ పైన డిజైన్ చేసుకునేటప్పుడు ఇలానే 2 స్టోన్స్కి ఒక స్టిచ్ వేస్తారనమాట. ఇలా స్టోన్ లేస్ అంటించిన తర్వాత మొత్తం కుట్టిన తర్వాత కూడా మనం
ఆ కుట్టిన దారాన్ని మొత్తం ఒకసారి తీసేసి తొలగించి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. ముడి వేయకుండా ఆ దారాన్ని ఒకసారి మొత్తం లాగేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు మనకి ఎక్కువ స్టోన్ లేస్ అనేది వేస్ట్ కూడా కాదనమాట. అలానే ఫ్రేమ్ దగ్గర ఒకే దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో ఇలా ముడి వేసి ముడిని కిందికి లాగేసేయాలి. అంతే అండి. ఈ స్టోన్ లేస్ అనేది బ్లౌజ్ డిజైన్లో చాలా అట్రాక్టివ్ అన్నమాట. సో ఇప్పుడు మనం కట్ బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇవి కట్ బీడ్స్, ఇంకా గ్లాస్ బీడ్స్ అని కూడా అంటారనమాట. సో కాటన్ థ్రెడ్ని తీసుకొని స్టార్టింగ్లో ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత ఇలా స్టార్టింగ్ ఒక చైన్ తీసి రివర్స్లో ఒక చైన్ వేసి ముందుకు వచ్చేసేయాలి. అప్పుడు మనం వేసిన ముడి అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చిన్న చైన్ ద్వారా అది బయటికి రాదు. సో ఇప్పుడు బీడ్స్ అనేవి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా ఒక్కొక్క బీడ్ని నీడిల్కి ఎక్కించుకొని కుట్టాలి. బీడ్స్ కుట్టే విధానం అన్నీ సేమ్ అండి. కాకపోతే ఈ కట్ బీడ్స్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటి ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. అవి దారాన్ని తొందరగా కట్ చేస్తాయి అన్నమాట కుట్టేటప్పుడు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. నీడిల్ని స్ట్రైట్గానే కిందికి దించి దారాన్ని పైకి లాగాలి. మనకి కొంతవరకు బీడ్స్ కుట్టడం వచ్చిన తర్వాత మనం బ్లౌజ్ పైన డిజైన్ వేసుకుందామని స్టార్ట్ చేస్తాం కదండి. అప్పుడు అనుకోకుండా ఎక్కడైనా దారం అనేది తెగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎలా కంటిన్యూ చేయాలనేది నేను ముందు చెప్తాను చూడండి. ఇలా మనం దగ్గరగా అనుకుంటూ పూసలనైతే కుట్టాలి. ఈ బీడ్స్ అనేది నైట్ అయినా కానీ డే టైంలో అయినా కానీ చాలా షైనింగ్ ఉంటుందన్నమాట. బాగా షైనింగ్ వస్తుంది. అందుకని ఇవి డిజైన్లో చాలా బాగుంటాయి. సో మనం స్టార్టింగ్లో ఉన్నట్లయితే ఇలా ఒక్కొక్క పూసను మాత్రమే నీడిల్కి ఎక్కించుకొని కుట్టాలి. అలా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా ఒక 3-4 బీడ్స్ని నీడిల్కి ఎక్కించి కుట్టడం మొదలు పెట్టాలి. చూడండి, ఇప్పుడు మనకి దారం అనేది తెగిపోయింది అనుకోండి, ఏ విధంగా మళ్ళీ అదే లైన్ని మనం కంటిన్యూ చేయాలి. తెగింది కదా అని చెప్పేసి అక్కడే వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయకుండా మనం ఏ విధంగా ఊడిపోకుండా మళ్ళీ కంటిన్యూ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇప్పుడు దారం అనేది తెగిపోయింది కదా. ఈ తెగిపోయినప్పుడు మనం అలానే మళ్ళీ కంటిన్యూగా కుట్టుకుంటూ పోయామనుకోండి, ఇది ఆ బ్లౌజ్ కుట్టడం మొత్తం అయిపోకముందే ఈ బీడ్స్ అనేవి ఇలా రాలిపోతూ ఉంటాయి. సో మనమే ఇలా 2-3 బీడ్స్ని తొలగించి ఇక్కడ ఉన్న చైన్ అయితే మనం ఇలా బయటికి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ మనకి దారం ఉంటుంది కదా, ఆ దారంని పట్టుకొని లాగినట్లయితే బీడ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో ఇలా కొన్ని బీడ్స్ని మనం తొలగించేసేయాలి. అప్పుడు మనకి ఇలా దారం అనేది బయటికి వస్తుంది ఎక్కువగా. ఇలా ఎక్కువ వచ్చిన దారాన్ని కిందికి లాగి ఈ చైన్లో నుండి మనమైతే ముడి వేయాలి. ముడి వేసినట్లయితే ఇక బీడ్స్ అనేవి ఊడిపోవన్నమాట. మళ్ళీ మనం అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా దారాన్ని ముడి వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి ఆ లైన్ అనేది మనం కంటిన్యూ చేయొచ్చు. సో మనం ఎంత నేర్చుకున్నా కానీ ఒక్కొక్కసారి ఇలా తెగిపోతూ ఉంటుంది కదండి. సో తెగిపోయినప్పుడు మనం ఇలా బీడ్స్ తొలగించి మనం దారం బయటకు వచ్చేంత వరకు కొన్ని బీడ్స్ని తీసేసి
అక్కడ ముడి వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలి. అప్పుడు మనకి ఏ విధమైన పూసలు ఊడిపోవడం కానీ ఇంకా డిజైన్ అనేది అక్కడ గ్యాప్ రావడం కానీ ఉండదన్నమాట. మనం ఎక్కడైతే ముడి వేసామో అక్కడి నుండే దారాన్ని బయటికి లాగాలి. కొత్తగా మళ్ళీ దారాన్ని ముడి వేసుకొని అక్కడి నుండే ఒక చైన్ని బయటికి లాగి అక్కడి నుండి మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట. సో ఈ టిప్స్ అనేవి ఎక్కువగా ఎవరు చెప్పరండి. సో నేను కుట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అర్థం కాక ఏం చేయాలి అని అనుకునేదాన్ని. సో నేనైతే అలా చేస్తానండి. ఎప్పుడైనా థ్రెడ్ అక్కడే తెగిపోయింది అనుకోండి, ఇలా కొన్ని బీడ్స్ని తొలగించేసి అక్కడ ముడి వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాము. అప్పుడు మనకి ఎలాగో సేమ్ లైన్ లాగానే వస్తుంది. మనకు గ్యాప్ కూడా తెలియదు అన్నమాట. మనం అక్కడ మళ్ళీ ముడి వేసి కంటిన్యూ చేసామనేది కూడా ఎవరికి తెలియకుండా ఉంటుంది. సో అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలా పాటించామనుకోండి, సో మనకు అక్కడ తెగిపోయింది అనే కాన్షియస్నెస్ మొత్తం దాని మీద ఉండకుండా సో మళ్ళీ మనం కంటిన్యూ చేసి నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే పాటించి మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని మీరు భావించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కుట్టినప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.